సోదరులకు నమస్తే అన్న. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 8వ తేదీ. ఇవి వచ్చేసి ఏంటన్నా విఎన్ఆర్ ఆనందినాయి ఆనంది 514 మిరపకాయలు రెండో కొత్త చాలా బాగున్నాయి. ఈరోజు రేట్ వచ్చేసి ఎంత 50 కేజీల బస్తా 950 కేజీల బస్తా. మనము మిరపకాయల గురించి ఒక వీడియో పెట్టింటే చెంగల్రెడ్డి అనే ఒక పెద్ద ఆయన మామూలుగా రైతుల గురించి ఎప్పుడు వీడియోలు పెడతా ఉంటారు, రైతుల గురించి పోరాడుతూ ఉంటాడు. సో అంటే దానికి రిటర్న్ మళ్ళీ ఒక వీడియో పెట్టినాడు. ఒరే తిక్కడా మనల్ని మోసం చేసేది వ్యాపారస్తులు కాదురా రాజకీయ నాయకులు అని చెప్పేసి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. పులివెందల నుంచి హరి అని ఒక రైతు వీడియో చేస్తాడు. పిల్లోడు ఇప్పుడు మిరపకాయ ధరల గురించి చెప్పాడు. వాళ్ళ ఊర్లో 1500 కన్నా ఎక్కువ లేదంట, అంటే 30 రూపాయలు కిలో. బయట చూస్తే 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు. ఈ పిల్లోడు ఏమంటాడంటే వ్యాపారస్తులకు అప్పీల్ చేశాడు. ఏమన్నా ఆలోచన ఉందా రవై, నువ్వు కషాయోడు గొర్రె పోయి కషాయాన్ని కోరుకుంటే అది దయ చూపుతుందా? నువ్వు తెలుసుకోవాల్సింది ఇది వ్యాపారస్తులు కాదు, ఇది రాజకీయ నాయకులు చేసిన మోసం రైతులకి. ఒరే నాయన 40-50 ఏళ్ళైందిరా మార్కెట్ యార్డులు పెట్టి ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఎవడు కూడా మార్కెట్ కమిటీలకు ఎలక్షన్లు పెట్టలేదు. ఎందుకంటే లూటీ మీరు రైతులు గొర్రెలు మీరు తీసుకెళ్తారు, వాడి ఇష్టం వచ్చినట్టు ధరలేస్తాడు. ఇంకా వచ్చిన డబ్బులో వాడు ఏం చేస్తాడు, ఆ నామినేటెడ్ చైర్మన్లు ఉంటారు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు కలిసి పై వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి అందరూ కలిసి వాడు ఉద్యోగస్తులతో కూడా భాగాలు పంచుకుంటారు. ఒరే నాయన నువ్వు అమాయకంగా వ్యాపారస్తులు అన్నదరా, ఇదంతా రాజకీయం రా. మీరు పులివెందల కుప్పంలో కూడా ఇవన్నీ మోసాలు చేస్తాంటే అంటే మరి వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా ఇంతకాలము. మరి ఈ రైతులకు మోసం చేయకుండా ఆ నాయకులు ఎందుకు నిలపలేకపోయారు? ఆ రైతులు తెలుసుకోవాల్సిందంటే ఈ రాజకీయ నాయకుల వల్లనే మీరు నాశనం అయిపోతున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. నా పేరు చెంగల్రెడ్డి. సో చూసినారు కదా పెద్ద ఆయన మాటల్లో. పెద్దోళ్ళు ఏం చెప్పినా కూడా అనుభవంతోనే చెప్తారు. మనం ఇంకా అనుభవిస్తున్నాము, వాళ్ళు అనుభవించి సో మనల్ని మోసం చేసేది ఎవరు అని చెప్పేసి చెప్తున్నారు. పెద్ద ఆయన చెప్పినట్టు నిజంగానే 40 ఏళ్ళ నుంచి మార్కెట్ యార్డ్లకు ఎలక్షన్లు పెట్టలేదు. సో పెట్టకపోవడం వల్లనే రైతు పరిస్థితి ఇలా ఉంది అంటున్నారు. అది కరెక్టే. నేను ఇంకోటి చెప్తా ఇప్పుడు. సో ఈరోజు మిర్చికి కావచ్చు, టమాటాకి కావచ్చు, అరటికి కావచ్చు రేట్లు లేకుండా ఉండడానికి ముఖ్య కారణం రైతు కూడా. సో మిర్చి మామూలుగా మా ఏరియాలో ఫస్ట్ నాకు మతికొచ్చినప్పటి నుంచి ఎక్కువ మా ఊర్లోనే పెట్టేవాళ్ళు. ఇట్లా చుట్టుపక్కల పల్లెల్లో తక్కువ ఉండేది. అటుపక్క కూలీలు కూడా మా ఊరికే ఎక్కువ వచ్చేవాళ్ళు. మా ఊరును తర్వాత బాలయ్య గారి పల్లె కదా, బాలయ్య గారి పల్లెలో ఎక్కువ ఉండేది. మినిమం 2000కి తగ్గకుండా ఉంటున్నది రేటు. ఎప్పుడు చూసినా మిర్చికి 2000 తగ్గకుండా ఉంటున్నది. ఈ మధ్య నాకు తెలిసినంత వరకు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది కదా రేట్ లేక. 3 ఏళ్ళు అవుతుంది కదా, 3 ఏళ్ళు అవుతుంది రేట్ లేక. 3 ఏళ్ళ కింద 4000 ఉన్నది 50 కేజీలు బస్తా. 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి 1500 ఉంటుంది ఫస్ట్లో, తర్వాత 700, 600 లాస్ట్కి వచ్చేది. కాయలు కూడా అడగరు అని అక్కడ గుంటూరు కానీ మిరియాలు కూడా కానీ ఇంకా కొన్ని మార్కెట్ల నుంచి వీడియోలు తీసి పెడతారు. కరీంనగర్ కానీ కర్నూలు కానీ వీడియోలు తీసి పెడతారు. కాయలు ఎవరు అడగట్లేదన్నా అని చెప్పేసి. సో దీనికి మెయిన్ కారణం రేట్ లేకపోవడానికి కారణం ఏంటంటే రైతులే. ఎందుకంటే ఈ మిరపకాయలు అనేటివి ఒక్కరోజు ఎక్కువ వెళ్ళినాయంటే ముందే కారం ఇవి లిమిట్గా వెళ్తూ ఉంటే అట్లే వెళ్తూ ఉంటాయి, లేదంటే నిలబడిపోయినాయంటే అంగట్టే నిలబడిపోతాయి. సో ఇదేనే కదా ఏదైనా అంతే. మనము ఎక్కువ సరుకు అనేది మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఈరోజు మార్కెట్లో ఇవి అమ్మడపోలేదు నిలబడిపోయినాయి అని చెప్పి వీడియోలు తీసి పెట్టి ఇదిగో రేపు ఇంత రేటే పెట్టండి మాకు ఇన్ని కాయలే చాలు వాళ్ళు అంటారు. సో అట్లా మనకు అంత లెక్కల నీళ్ళు అనేవి ఇప్పుడు ఇంతకుముందు నీళ్ళు తక్కువ ఉండి బోర్లు వేసుకొని నీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే పంటలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, అంత లెక్కల కాలువలు పోయినాయి, అందరికీ నీళ్ళు ఉన్నాయి, అందరూ ఎక్కువ వ్యవసాయం చేస్తారు. సో ఒకే పంటను ఎక్కువ మంది పండించడం వల్ల సరుకు ఎక్కువ రావడం వల్ల రేట్లు అనేవి కూడా కరెక్ట్గా నిలకడగా ఉండట్లేదు, తగ్గిపోతున్నాయి. సో ఒకసారి ఇప్పుడు అరటి సపోజ్ 30,000 అయిందనుకో, రేపు సంవత్సరానికి ఎన్ని అరటికాయలు అయితే ఏం రాజు అరటికాయలు ఎక్కువ అయిపోవడం వల్ల మనకు ఎక్కువ రావడం వల్ల అరటికాయలు ఎక్కువ ఉండడం వల్ల రేటు తగ్గిపోతుంది. సపోజ్ టమోటా అంతే. ఈరోజు 1000 రూపాయలు బాక్స్ పోయిందనుకో, జూన్ 8వ తేదీ మనకు కరెక్ట్గా జూన్ నెల లాస్ట్ కల్లా అందరూ టమాటా నాటుతారు. అవి కరెక్ట్గా వచ్చే టయానికి 2 నెలలకు 3 నెలలకు వచ్చేటానికి ₹1 అసలు రేటు అడిగా నా కొడుకు ఉన్నాడు, రోడ్ల సైడ్ పడేస్తారు. సో అట్లా రైతు కూడా అవగాహనగా మనము ఏ పంటకు రేట్ లేనప్పుడు ఏ పంట పెట్టుకుంటే కరెక్ట్గా 2 నెలలక 3 నెలలక పంట వస్తుంది, రేటు ఉంటుందో లేదని చూసుకొని నాటుకోవాలి. గొర్రెల మాదిరి అందరూ నాటుకుంటుంటే గొర్రెల మాదిరి రైతులను కూడా అందరూ మోసం చేసుకుంటూ పోతూ ఉంటారు. సో కాబట్టి రైతులు కూడా తెలుసుకొని మనం ఏ పంట ఎప్పుడు ఏ సీజన్లో పెడితే రేటు ఉంటుంది. ఇప్పుడు మిర్చి ఎప్పుడు ఎక్కడ తక్కువ పెట్టినారు, ఎప్పుడు నాటితే బాగుంటుంది, టమోటా ఎప్పుడు నాటితే బాగుంటుంది, అరటి ఎప్పుడు నాటితే బాగుంటుంది,
అట్లా మనం కూడా రైతులు తెలుసుకొని 10 మందిని ఎంక్వైరీ చేసుకొని నాటాల. వాడు నాటి నేను నాటుతా, వానికి ఈ సంవత్సరం 50 లక్షలు లెక్క వచ్చింది, నాకు ఈసారి ₹1 కోటి వచ్చదని నాటితే ₹1 కోటి కాదు కదా, ₹1 కూడా రాదు. సో ఇట్లా నష్టపోతూ ఉంటారు రైతు. మోసం చేసేవాడు ఉన్నంతవరకు మోసపోయేవాడు ఉంటానే ఉంటాడు అని చెప్పేసి మిరప అసలు 4 ఎకరాలు నాటినారంట. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సొంత భూములు కాకుండా మళ్ళీ గుత్తకు కూడా తీసుకొని చేస్తున్నారు. గుత్తకు తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉన్నాయి అనుకో, పక్కన ఏడన్నా లెక్క వచ్చేది అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ 2 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకొని చేస్తున్నారు. ఒక తోటలో ఫస్ట్ కటింగ్ కానీ కొయ్యలే. నువ్వు ఎందుకు పెట్టినావు ఈ సంవత్సరం 4 ఎకరాలు లెక్క వచ్చేది. సో అట్లా మనం సరుకు ఆటోమేటిక్గా ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు, రాజకీయ నాయకులు ఏం చేయలేరు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఏం చేయలేరు, కమిషనర్లు ఏం చేయలేరు, ఆ లోపల పైన మార్కెట్లో ఉండేవాళ్ళు ఎవరు ఏం చేయలేరు. సరుకు తక్కువ ఉన్నప్పుడు రేటు మినిమం మిరప అనేది 1100 ఉండాలి, అరటి అనేది 15,000 ఉండాలి, టన్ను 15,000. ఇది 50 కేజీలు బస్తా 1100 మినిమం ఉంటే బాగుంటుంది. ఆ పైన రేటు ఎంత 1500 ఉండాలి అదే. సో ఇట్లా రేటు ఉన్నప్పుడు ఇప్పుడు చీనాకాయలు ఇన్ని రోజులు రేట్ లేదు, ఇప్పుడు వచ్చింది రేటు. రైతులు ఏమైపోతారంటే మార్కెట్లో ఏం చెప్తారంటే అన్న రేటు ఉండడం వల్ల రైతులు చిన్న కాయలు కోసుకొచ్చారన్న అంటే వాళ్ళ రేటును రైతులే చంపుకుంటారని చెప్తారు మార్కెట్ యార్డ్లలో వ్యాపారస్తులు కానీ ఇంకోరు కానీ. ఓ 10 రోజులు ఆగితే కొంచెం సైజు వచ్చే దాంట్లో కూడా కొంచెం జ్యూస్ ఉంటుంది, మార్కెట్కి వెళ్తుంది, తీసుకుంటారు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కోసుకొచ్చారంట మార్కెట్కు చిన్నకాయల రైతులు. రేటు ఉంది మళ్ళీ రేటు ఉంటుంది ఉండదని. రేటు ఉన్నప్పుడు ఒక ఆత్రత, లేనప్పుడు ఒక ఆత్రత. ఏంది ఇట్లా ఎప్పుడు రేటు ఉన్నది కాబట్టి మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఉంటారు, ఎవరు మారరు. సో ఇది జస్ట్ తెలియపరచడం కోసమే. ఓకే, మిర్చి మామూలుగా మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి. మాదే చేసి పులివెందుల పక్కన నల్గొండవరపల్లి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మా రేట్ అయితే 900 ఈరోజు నువ్వు వ్యాపారస్తుడు రైతు 2. ఈరోజు ఈ కాయలు ఎక్కడ పోతాయన్నా అంటే ఏ మార్కెట్కు? గుంటూరు SRP అంటే అదొక మార్కెట్కి తప్ప ఎవరికి పోయిన కాయలు. నువ్వు ఎన్ని మూటలైనా ఎత్తుకుంటారు? గత 2015 నుంచి నేను వ్యాపారం చేస్తాను, అప్పటి నుంచి ఆయనకే ఎవరికి పోయినాం. అంటే ఎన్ని మూటలు అయినా తీసుకుంటాడు? ఎన్ని మూటలు ఎన్ని బస్తాలైనా సరే ఆయనకే వేసేది. సరే, థ్యాంక్ యూ.